జెన్నీ సారా ఎక్కడ? కాల్ దెమ్ క్విక్. పాల్, సూర్యగ్రహణం ముగిసేంత వరకు ఎక్కడికి వెళ్ళినా సేఫ్ కాదు. కూర్చున్న చోట చావడం కంటే బయటికెళ్ళి ఏం జరిగినా ఫేస్ చేయడం బెటర్. లిజే, దీనికి గ్రహణానికి అసలు ఏంటి డాక్ కనెక్షన్? 1 సెకండ్. చెప్పు. క్రిష్ ఎక్కడున్నావు? నీతో అర్జెంటుగా మాట్లాడాలి. జనీనా? తెలీదే. నేను డాక్ పాల్ ఇంటికి వెళ్తున్నాం. అలాగా? సరే, ఇక్కడి నుంచి డిశ్చార్జ్ అయ్యి నేను అక్కడికే వచ్చేస్తాను. సరే, జాగ్రత్త. ఈ రోజు కనబడబోయే సూర్యగ్రహణం సంపూర్ణ సూర్యగ్రహణం అవ్వబోతుందని అధికార వాతావరణ శాఖ తెలిపింది. గడిచిన 100 సంవత్సరాల్లోకి ఇది ఎక్కువసేపు నిలవబోతున్న గ్రహణమని తెలుస్తోంది. ఇది పూర్తిగా 7.5 నిమిషాల పాటు జరిగే ప్రక్రియగా శాస్త్రజ్ఞులు అభివర్ణిస్తున్నారు. దీన్ని పరిశీలించడానికి యాత్రికులు, పలు శాస్త్రజ్ఞులు ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ ప్రాంతానికి చేరుకున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా ఈ గ్రహణాన్ని నేరుగా చూడడం మంచిది కాదు అని విశ్లేషకులు చెప్తున్నారు. క్రిష్, పాస్టర్ కళ్ళు తెరిచారు. దట్స్ గుడ్. ఏదైనా చెప్పారా? ఆయన అంతగా మాట్లాడలేకపోయారు, కానీ 1ంటికి మాత్రం జెనీని రూమ్లోనే లాక్ చేసి ఉంచమన్నారు. సరే, ఇప్పుడే డాక్ ఫోన్ చేశారు, వస్తున్నారంట. గ్రహణం ముగిసే వరకు మన ఇద్దరిని జెనీ పక్కనే ఉండమన్నారు. పద. పాల్, జెనీ ఎక్కడా? అన్ని ప్యాక్ చేసుకుంటుంది. తనతో కొంచెం మాట్లాడాలి. ఏంటి, ఏమైంది? ఏం లేదు, తర్వాత చెప్తాను. క్రిష్, నాతో రా. సారా జెనీతోనే ఉందిగా? అక్కడే ఉంటుంది. క్రిష్, ఏమైంది? జెనీ లోపలుందేమో చూడు. నువ్వు వెళ్ళి చూడు లక్ష్మి. సారా, ప్లీజ్ క్రిష్, నాకు భయంగా ఉంది. జెనీ, జెనీ ఇక్కడ లేదు. సరిగా చూడు ప్లీజ్ క్రిష్. జెనీ, అన్ని ఆత్మలు దైవానికి విరుద్ధం కాదు, కానీ పాలెంట్లో దైవాన్ని ఎదురించేది ఒక్కటుంది. నానా, చెప్పారు జరుగుతున్న చెడుకంతా కృష్ణే కారణం అని. ఈ ఇంట్లో ఉన్న ఆత్మ కృష్ణ ఒంట్లో ఉందని పాస్టర్ చెప్పారు. వాట్? క్రిష్ ఇప్పుడు తన కంట్రోల్లో లేడు. గ్రహణం ముగిసేలోపు ఈ ఇంట్లో ఖచ్చితంగా రక్తం చెందుతుంది. నేను ఒక్కదాన్నే తన్ని కంట్రోల్ చేయలేను. మనం అందరూ కలిసి తన్ని ఆపాలి. వేదే ఇంట్లో తన కూతుర్ని బలిచ్చాడు, కానీ తను అనుకుంది నెరవేరలేదు. ఆ రోజు తన వల్ల చేయడం కుదరంది ఈ రోజు క్రీస్తు ద్వారా ఖచ్చితంగా చేస్తాడు. డాక్టర్ ప్రసాద్, దేవుడిని ప్రార్థిస్తున్నారా? ఏ? చెప్తాను. లీజింగ్ యొక్క ఆత్మ జెన్నీ ఒంట్లో ప్రవేశించి పాల్ ఫ్యామిలీని ఎలాగైనా కాపాడాలని ట్రై చేస్తుంది. ఎవరి దగ్గర నుంచి? ఈ రికార్డ్స్ని పరీక్షగా చూసినప్పుడు తెలిసింది తన భర్త లివ్వే పుట్టినరోజు, డాక్టర్ విఎస్ కృష్ణకుమార్ పుట్టినరోజు ఒకే రోజు. డిఫరెంట్ ఇయర్ బట్ సేమ్ డే, సేమ్ పర్సన్. ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు ప్రే చేశానని? సైతాన్ ఉన్నాడు, మరి దేవుడు కూడా ఉండాలిగా. నా బ్రెయిన్ని అనలైజ్ చేయొద్దని చెప్పాను డాక్.
వాళ్ళు పాల్తో ఉన్నారు. దే విల్ బి సేఫ్. కృష్ణ ఎలా ఆపడం? నేను తన చూపు మళ్ళిస్తాను. మీరు జెన్నీని సారాన్ని ఎలాగైనా తీసుకెళ్ళిపోండి. సరే దాక్కో. నువ్వే నిజం క్రిష్, వాడు కాదు. క్రిష్ లుక్ ఎట్ మీ. పరిగెత్తు సారా. ఎక్కడికి పరిగెడుతుంది? నా కూతుర్ని వదిలే. ఇంకా నిలబడ్డావే? రా సారా, రన్ రన్ సారా. బయటికి వెళ్ళిపోయింది, అది ఇంట్లోనే లేదు. క్రిష్, నా చెల్లెలు వదులు ప్లీజ్. సారా, ఇక్కడ ఏం చేస్తున్నావు అమ్మా? నీకోసం వెయిట్ చేస్తున్నా పప్పా. నీకు సింహం లాంటి అందమైన తమ్ముడు కావాలా వద్దా? కావాలి పాపా. అయితే నువ్వు నేను చెప్పినట్టు చేయాలి. వింటాను పా. నీ అందమైన మెడ ఇక్కడ పెడతావా? సరే పప్పా.
పాప చావాలి. ఇది చేస్తేనే నా కొడుకు పుడతాడు. క్రిష్ నేను చెప్పేది విను. క్రిష్ నేను చచ్చిపోతాను. ఒక ఆడపిల్ల చేస్తేనే ఒక మగ పిల్లాడు పుడతానంటే అలాంటి మగాడు అవసరమే లేదు. తను వదలండి. మన వల్ల చేయగలిగింది మనం చేసాం. గ్రహణం ముగిసిపోతుంది. ఇక వాళ్ళు చూసుకుంటారు. Krish? Krish? Can you hear me? Can you hear me, Krish? Sarah, baby. Papa. ఏమైంది? ఏం కాదు. మన ఇంటికి వెళ్దాం. Hi. Come in. Hi. హాయ్ Welcome home. So good to see you. ఫ్రెండ్ పాసన్ స్కూల్ ఆఫ్ డిజైన్. అది చాలా మంచి కాలేజ్ అని విన్నాను. న్యూయార్క్ కదా? గ్రేట్ న్యూస్.
ఎప్పుడు వెళ్తున్నావు? యా కృష్ణ చూడకుండా వెళ్ళనని బెదిరిస్తోంది. క్రిష్ అండ్ లక్ష్మి ఇద్దరిని ఇన్ఫాక్ట్ ముగ్గురిని. ఎక్కడ మన హీరో? ఎక్కడా? ఆయన రూమ్ లో ఆడుకుంటున్నారు. ఏ రిషి